అందరికీ నమస్కారం. ఈరోజు 45వ వార్డులో పెద్దిరెడ్డి ఉపేంద్ర కృష్ణ గారి గెలుపు కాంక్షిస్తూ ఈరోజు మనం ప్రచారం చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు తండు శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దిరెడ్డి రాజా గారికి, రవిబాబు గారికి, కక్కిరేణి శ్రీనివాస్ గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ గారికి, ఇప్పుడే మన ముందు పార్టీలో చేరిన సాలయ్య గౌడ్ గారికి, ఉజ్జారెడ్డి గారికి, బెంజారపు రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాతో పాటు విచ్చేసిన నాయకులందరికీ, తండు శ్రీని గారికి, ఇక్కడ విచ్చేసిన మా మహిళా సోదరిమణులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన అభ్యర్థి ఉపేంద్ర గారు మాట్లాడటం జరిగింది. నేను కూడా వండర్ అయినా ఒక స్పష్టమైన అవగాహనతోటి ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, సీనియర్ నాయకులు అవగాహన ఎంత ఉండాలో అంత అవగాహనతోటి, సమస్యల పట్ల అవగాహనతోటి ఉండి ఈ కౌన్సిలర్ పోటీలో కూడా చివరి వరకు ఫైట్ చేసే తత్వంతో ముందుకు వస్తున్నందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆశయాలు ఉన్న వ్యక్తుల్ని మనం గెలిపించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలలో వెలుగు నింతది, మన సమస్యలు తీరుతాయి. మరి మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. బీఆర్ఎస్కు ఓటేస్తే సైడ్ కాలువలో మోరీలో వేసినట్టే, అది ఏమీ ఉపయోగం జరగదు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నాడు, అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏందో మీరు ఆలోచించాలి. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ఏరియాలో ఒక్క పేదవాడికైనా ఒక్క ఇల్లన్న ఇచ్చిండ్రా అని చెప్పి మేము ఆలోచించమని అడుగుతున్నాం. ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఒక పెన్షన్ ఇచ్చిండ్రా, ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా, ఎవరికైనా ఉచితంగా సన్న బియ్యం ఇచ్చిండ్రా, ఎవరికైనా ఉచితంగా కరెంట్ ఇచ్చిండ్రా? వీళ్ళు ఏ కార్యక్రమాలు కూడా చేపట్టలే. 10 సంవత్సరాలు దోసుకొని దాచుకొని బ్రహ్మాండంగా కోట్లకు పడిగెత్తింది. మన జీవితాలలో ఎలాంటి మార్పు రాలే. కాబట్టి ఈరోజు మార్పు కోరుకుందాం. ఒకసారి మార్పు తెస్తే ఖచ్చితంగా మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 75,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. దాదాపుగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇలా పేదలందరికీ కూడా ఉచితంగా 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. పేదలకు 5 లక్షలతోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తున్నాం. మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించినాం. ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఉన్న పరిమితిని కార్పొరేట్ వైద్యం అందించడానికి 10 లక్షలు చేయటం జరిగింది.
గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం. ఉచితంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇలా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ఘనత రేవంత్ అన్నకే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. మనం అధికారంలో ఉన్నాం. అధికారం చెందిన కౌన్సిలర్ను మీరు గెలిపించుకుంటే మీ వార్డులో ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ బీఆర్ఎస్కు ఓటేస్తే అధికారంలో లేరు, వాళ్ళు ఏ కార్యక్రమాలు కూడా చేపట్టే పరిస్థితులలో ఉండదు. కాబట్టి ఇలా ఉపేంద్ర గారిని గెలిపించండి. ఈ వార్డులో కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నేను బాధ్యత తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ బలంగా ఉన్న వార్డు. ఇప్పుడే సాలయ్య గౌడ్ కూడా బ్రహ్మాండంగా పార్టీలో చేరిండు. మంచి యువకుడు, పట్టున్న నాయకుడు. నాకు ఎలాంటి అనుమానం లేదు, రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికలలో ఉపేంద్ర గారు ఖచ్చితంగా గెలవబోతుంది. మీరందరూ ఆశీర్వదించండి, గెలిపించండి. మీకు కావలసిన రోడ్లు కానీ, కాలువలు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ అన్ని సౌకర్యాలు తీర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.